షాలోమ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని సన్నిధి, దేవుని సమాధానము, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము కలిగి ఉందురుగాక. బాగున్నారు అందరూ? ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన త్యాగం ద్వారా మాకు మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ సహవాసాన్ని బట్టి, ఈరోజు వరకు మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి, మీ మాటలు వింటున్న వారు, ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారిని కూడా ప్రభువా మీరు చూస్తున్నారు. వారికి కూడా మీ సన్నిధిని, మీ కాపుదలను, మీ యొక్క ఆత్మ కార్యాలను వారి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకు, అందుకొరకు నాయన ఈ యొక్క ఆరాధన మాకు ఇచ్చినందుకు ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన అంతట్లో కూడా మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని, నడిపింపును, కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మాతో కలిసి ప్రభుని మీరు కూడా ఆరాధించండి, ప్రభుని మహిమపరచండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ షాలోమ్. అందరికి వచ్చిన పాట నా తలంపంతా నీవేసే అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. Then
రక్షణానందం నింపుము దేవా నా తలపంతా నీవేసయ్యా నీ కోరినంత నీతుడిగనయ్యా ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవైన భాగ్యం యేసయ్యా నా తలపంతా నీవేసయ్యా నీ కోరినంత నీతుడిగనయ్యా ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవైన భాగ్యం యేసయ్యా ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవైన భాగ్యం యేసయ్యా నా తలపంతా నీవేసయ్యా. హల్లెలూయా. ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధించాం. మన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యపు సత్యాలను నేర్చుకుందాం. దేవుని వాక్యం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ తండ్రి, సర్వ మానవాళిని రక్షించడానికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణ విమోచనను బట్టి మీకు వందనాలు. ప్రతి సండే కూడా ప్రభు మీరు మాకు ఇస్తున్న మీ సహవాసాన్ని బట్టి ఆయా స్థలాల్లో మేము ఉంటున్నప్పటికీ ఈ ఆన్లైన్ ద్వారా ఒక కుటుంబముగా ప్రభు మిమ్మలను గణపరచడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు. గడిచిన దినాలన్నింటిలో మాతో ఉండి మాకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్నిటికంటే ఆధ్యాత్మికమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించడానికి, ఆరాధించడానికి, అదే రీతిగా మీ వాక్యాన్ని ఏ రీతిగా ప్రభువా మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ దినాన్ని మా జీవితాల్లో ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో, పరిస్థితుల్లో మీ మహిమ కొరకు మీరు చేయబోతున్న కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొక పునరుత్థానపు ఆరాధనలో మనం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషం. మీరందరూ కూడా తెరవబడిన, కడగబడిన హృదయాలతో దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన డిసైపుల డిస్పోజల. దాన్ని మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. ఈరోజు చాలామంది కూడా డిసైబుల్గా లేరు. డిస్పోజల్ అంటే యూజ్ అండ్ త్రో. ఈరోజు మనుషులు కూడా మనం గమనిస్తే ఎక్కువ మంది మనకి ఉపయోగపడే వాళ్ళు కంటే మనం ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు దేవుని విషయంలో కూడా దేవుణ్ణి ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు తప్ప దేవునికి ఉపయోగపడేవాళ్ళు, దేవుణ్ణి వాడుకునేవారు ఉన్నారు తప్ప దేవుని చేత వాడబడేవారు ఈరోజు చాలా మందిని మనం కనుగొనలేం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా నాట్ ఏ డిస్పోజల్, యు ఆర్ ఏ డిసైబుల్. కాబట్టి ఈ యొక్క విషయాలని మనం ధ్యానిద్దాం. దానికి ముందుగా ఒక చిన్న స్టోరీ. ఒక రాజు, ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ కావాలి. ఉన్న వ్యక్తి నమ్మకంగా లేడు. ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలి అని ఆయన ఆలోచిస్తూ, రాజు కూడా సేవా దృక్పథం కలిగిన వాడు కాబట్టి నాలాంటి మైండ్ కలిగిన వాడు కావాలి. ఇప్పుడున్నవాడు రాజు చెప్తున్నది అలా చేయట్లే. అందులో కమిషన్స్ ఈరోజు మనం చూస్తున్నాం, దోచుకునే వాళ్ళు ఎక్కువ.
ఈయనకి ఈ ఆలోచన వచ్చింది, నాకు సేవా దృక్పథం కలిగిన ఒక వ్యక్తి కావాలి. బైబిల్లో కూడా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు కూడా ఇలా అంటాడు, యెరూషలేము వీధుల్లో ఇటు అటు మీరు తిరిగి చూడండి, మీకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసేవాడు ఒక్కడు కనబడినా నేను ఆయన ఏం చేయాలనుకున్నాడు ఆయన చేయగలడు. కానీ ఫెయిత్ఫుల్గా ఉండేవాళ్ళు, ఆనెస్ట్గా ఉండేవాళ్ళు చూసినట్లయితే సర్వీస్ మైండ్ కలిగిన వాళ్ళు ఈరోజు చాలామంది చాలా రేర్ అది. ఒకవేళ మనం వెతికినా కూడా అలాంటి వాళ్ళు దొరకటం కూడా బ్లెస్సింగ్ అది. కాబట్టి రాజుకి దాని విషయంలో చాలా దినాలు ఆలోచించడానికి ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు ఆయన ఏం చేశారంటే, ఒక సాధారణమైన వ్యక్తిలాగా సాయంత్రం టైంలో ఒక చోట కొన్ని సామాన్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక సాధారణమైన వ్యక్తిలాగా రోడ్డు పక్కన నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆ దారిలో కొందరు వెళ్తున్నారు అటు ఇటు కూడా. ఒక ఆయన పిలిచాడు. ఆయన వచ్చి ఈయన చెప్తున్నాడు, ఈయన రాజులా లేడు, ఒక ఆర్డినరీ పర్సన్లా ఉన్నాడు, ఒక రైతులా ఉన్నాడు. పిలిచిన ఆయనతో చెప్తున్నాడు, అయ్యా ఈ లగేజ్ అదిగో ఆ కనిపించే బస్ స్టాప్ వరకు కూడా నువ్వు నాకు సహాయం చేయి, ఈ విషయంలో నాకు నువ్వు హెల్ప్ చేయి, నువ్వు నాకు సహాయం చేయని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు ఎలా కనిపిస్తున్నా, నీకు చల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన పిలిచాడు, అయ్యా నాకు ఈ విషయంలో సహాయం చేయి, ఈ లగేజ్ ఆ బస్ స్టాప్ వరకు లేకపోతే ఆ ప్లేస్ వరకు తీసుకురా అంటే ఆయన అన్నాడు, నీకు ఇంత లగేజ్ ఎందుకే, నీవు చూస్తే నీ వయసు పెరిగింది, ఇంత లగేజ్ ఎందుకు, నేను ఎందుకు బయలుదేరాను, నీకు అసలు దిమాగ్ ఉందా నీకు అని చెప్పి వాడు వార్నింగ్ ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. ఇంకొకరిని పిలిచాడు, అయ్యా నాకు మరి ఈ విషయంలో సహాయం చేయి, లగేజ్ కొంచెం నాకు అక్కడి వరకు తీసుకురావాలి అన్నప్పుడు వాడు అన్నాడు, నువ్వు ఎంత ఇస్తావు? ఈయన అడిగాడు, నువ్వు ఎంత అడుగుతున్నావు? నాకు ఒక 500 అంటున్నాడు వాడు. చూస్తే 1/2 కిలోమీటర్ కూడా లేదు, అంత ఇచ్చుకోలేదు, నేను ఒక 150 రూపాయలు ఇస్తాను, ఎవరైనా చూసుకొని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. దూరం నుండి ఒక ఆయన గమనిస్తున్నాడు. ఆయన ఈయన దగ్గరికి వచ్చి, మీకేం కావాలి, మీరు ఎందుకు చూసినట్లయితే మీ దగ్గరకు వచ్చే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏ సహాయం కావాలి మీకు? అప్పుడు ఈయన పైకి కిందకు చూసి, అయ్యా మరి నాకు ఈ సహాయం కావాలి, ఈ లగేజ్ అక్కడ వాటికి తీసుకెళ్లే వాళ్ళు నాకు కావాలి అన్నప్పుడు ఈయన అన్నాడు, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను, మీరేమీ దాని విషయంలో చింతించిన అవసరం లేదు, నేను మీకు సహాయం చేస్తానని చెప్పి ఆ లగేజ్ అంతా కూడా ఒక్కటి కూడా ఆయనకి ఇవ్వకుండా మొత్తం అన్నీ కూడా చేతికి నెత్తికి మొత్తం అంత లగేజ్ అంతా కూడా ఆయన తీసుకుని ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పెద్ద ఆయన అంటున్నాడు, మరి మీకు ఎంత కావాలి, ఇప్పుడు నాకు హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం అడగలేదు, ఇంత కావాలని అడగలేదు కాబట్టి మీకు ఎంత ఇమ్మంటారు? అప్పుడు ఆయన చెప్పాడు, మీలాంటి వారికి హెల్ప్ చేయడం అది నాకు చాలా సంతోషం, అది మీరు నాకు ఏమి ఇవ్వనవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన్ని పిలిచి, మీ పేరు మీ అడ్రస్ నాకు ఇవ్వండి అని చెప్పాడట. ఎందుకంటే లేదు ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి 2 చేతులు జోడించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఏ వ్యక్తి అయితే సహాయం చేశాడో ఆ ఇంటి దగ్గర రాజుగారు పంపించిన కీ లీడర్స్, అఫీషియల్స్ అందరూ కూడా ఆ ఇంటి చుట్టూ ఆ ఇంటి దగ్గర వాళ్ళు ప్రత్యక్షం కావటం, ఈ పేరు ఈ అడ్రస్ చూసినట్లయితే అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన లోపల ఉన్నాడు.
బయట నుంచి ఒక ఆయన వెళ్ళి మిమ్మల్ని పిలుస్తున్నారు, బయట మీ కొరకు రాజుగారు కొందరిని పంపించాడు. ఈయన లోపల గుండె జారిపోయింది. రాజు నా కొరకు పంపించి నేనేం చేశాను? రాజుకి వ్యతిరేకంగా లేకపోతే నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎందుకు ఇంతమంది వచ్చారు అని చెప్పి ఈయన ఒక భయంతో ఎన్నో ప్రశ్నలతో బయటకు వచ్చారు. బయట రాగానే వాళ్ళందరూ మీరు అర్జెంటుగా మాతో పాటు రాజుగారి దగ్గర రావాలి, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు రాజు అని చెప్పాడు. ఉన్న పాటునే ఎలా ఉన్నాడు అలా తీసుకెళ్ళిపోయారు ఆయన. ఆయన చిన్న చూసినట్లయితే సాధారణమైన కుటుంబం అది. ఆయన అంతగా చదువుకున్నవాడు కూడా కాదు. మీరు ఎలా ఉన్నారు అలా తీసుకురామన్నారు రాజుగారు. ఆయన రాజు దగ్గరికి వెళ్ళినట్టు రాజు ముందు నిలబడ్డాడు. రాజు అందరి సమక్షంలో ఒక మాట చెప్పాడు, ఈయన ఈ రోజు నుంచి నా ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పాడు. ఈయనకి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అసలు షాకింగ్ అనమాట. సడన్గా ఇంకేం మాట్లాడకుండా ఈ రోజు నుంచి ఈయన నా రాజ్యంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండబోతున్నాడు అని రాజు అనౌన్స్ చేశాడు. ఈయనకేం అర్థం కాలేదు. రాజుగారు నాకేం అర్థం కావట్లేదు, ఇలా కావడానికి గల రీజన్ ఏంటి, నేను తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు రాజు చెప్పాడు, నేను 2 days బ్యాక్ పలానా చోట ఒక సాధారణమైన రైతులకు నిలబడి నాకు ఇలా సహాయం చేయండి అని నేను అడిగాను. నన్ను చాలామంది ఒక ఆర్డినరీ పర్సన్గా చూశారు. నా మైండ్లో ఒక ఆలోచన ఉంది, డబ్బు ఆశించకుండా సేవా దృక్పథం కలిగే వ్యక్తికి ఈ పొజిషన్ ఇవ్వాలనుకున్నాను. అలాంటి వారిని వెతికితే, కొన్ని రోజుల నుంచి వెతికితే నువ్వు దొరికావు, కాబట్టి నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను, యు ఆర్ ద సూటబుల్ పర్సన్ అని చెప్పి ఆ పొజిషన్, ఆ పవర్ ఆ రోజు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తికి ఉన్న ఆ మైండ్ సెట్ ఆ వ్యక్తి యొక్క స్థితి గతిని మార్చేసింది. ఈరోజు కూడా దేవుడు బైబిల్లో మనం చూస్తే ఎబిలిటీ గలవారిని దేవుడు చూడట్లేదు. ఈ వ్యక్తికి ఎటువంటి సామర్థ్యం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత యుక్తి ఉంది, దేవుడు అలాంటివి చూడట్లేదు. ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవునికి కావాల్సింది ఎబిలిటీ కాదు, అవైలబిలిటీ. దేవునికి దగ్గరగా జీవించేవారు, దేవునికి లోబడేవారు, దేవునికి భయపడేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని అర్థం చేసుకునేవారు, దేవుని నమ్మేవారు. ఈరోజు ఇలాంటి వారి కొరకు దేవుడు అప్పుడు ఇప్పుడు ఆయన వెతుకుతూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ఒక రాజుకి నమ్మకమైన వాడు దొరికితేనే ఒక ఫైనాన్స్ మినిస్టర్ అయితే, మరి దేవునికి ఇంకా ఆయన గొప్పవాడు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. మనం డిసైబుల్ డిస్పోజల్ అన్నది ఏంటంటే యూజ్ అండ్ త్రో. బైబిల్లో కూడా ఈ 2 రకాల చూసినట్లయితే చెందిన వారు ఉన్నారు. డిసైబుల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, డిస్పోజల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. మొదటిగా డిస్పోజల్ గురించి, ఎందుకంటే ఈ డిస్పోజల్ అన్నది ఇది అకేషనల్గా కనిపిస్తుంది. ఎక్కువ మంది ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువగా వాడేది ఏంటంటే ఈ డిస్పోజలే. ఆ అకేషన్లో వాడతారు, తర్వాత అది మళ్ళీ కనిపించదు. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వీడు అకేషన్లోనే కనపడతాడు. ఏదైనా క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, మళ్ళీ వీళ్ళు దేవునికి కనపడరు. ఆ సండే 2 hours లేకపోతే 1 hour ఆ క్రిస్మస్ టైంలో చూసినట్లయితే కొంత సమయం వీళ్ళు దేవునికి కనిపిస్తారు. డిస్పోజల్ అన్నది అప్పుడప్పుడు కనిపించేది.
డిసైబుల్ అన్నవాడు ఇక్కడ ఉంటాడు దేవునితో, ఆఫ్టర్ డెత్ తర్వాత కూడా హెవెన్లో డిసైబులే ఉంటారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి వాడుకునేవాళ్ళు, దేవుని చేత వాడబడేవాళ్ళు కాదు. దేవుణ్ణి కూడా ఒక డిస్పోజల్గా ఈరోజు చాలామంది వాళ్ళ అవసరాలకి, నాతో కొందరు చెప్తుంటారు అనమాట, మా కొడుక్కి ఈసారి కనుక అబ్బాయి పుడితే మేమందరం ప్రభువుని నమ్ముకుంటాం, మరి అమ్మాయి పుడితే ఎంత పిచ్చి తలంపులు అంటే, మేము అనుకున్న జరిగితే మేము యేసు ప్రభువుని నమ్ముకుంటాం అంటే దేవుణ్ణి ఎట్లా వాడుకున్నారు చూడండి. మా అబ్బాయికి ఉద్యోగం వస్తే ప్రభువుని నమ్ముకుంటాం, మా అప్పులు తీరితే ప్రభువుని నమ్ముకుంటాం, మా కష్టాల నుంచి గట్టెక్కితే ప్రభువుని నమ్ముకుంటాం. నేను చెప్తున్నాను, ఆయన బైబిల్ ఎలా ఉంది, నువ్వు అడిగింది ఆయన చేసినప్పుడు ఆయన నమ్ముకోమని లేదు. మత్తయి సువార్త 6:33 ఇలా రాయబడింది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. దేవుడు చెప్పింది చేయండి, మీరు చెప్పిందే కాదు మీరు చెప్పంది కూడా ఆయన చేస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో కొన్ని లక్షల మందిని క్రైస్తవులుగా చేయడానికి రాలేదు. ఆ రోజు శిష్యులతో కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి క్రైస్తవులుగా చెయ్యండి అని చెప్పలేదు. ఆయన వచ్చిన కాన్సెప్ట్, క్రైస్తవుడు అనే పదం బైబిల్లో శిష్యుడికి పెట్టబడిన పేరు. అది ఈ మాటలు వింటున్న ప్రభువుని నమ్మిన మీరు, నువ్వు శిష్యుడిగా మారి క్రైస్తవుడు అయ్యావా, లేదా వట్టి క్రైస్తవుడిగా ఉన్నావు? వట్టి క్రైస్తవుడిగా ఉంటే నువ్వు యాక్సెప్టబుల్ కాదు. ఫస్ట్ ప్రతి ఒక్కడు కూడా శిష్యుడిగా మార్చబడాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఈ మాట చూస్తాం. అపోస్తుల కార్యాల్లో ఇలా రాయబడింది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనంలో నేను చదువుతున్నాను ఆ మాటను. 11:26 వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఫస్ట్ వాళ్ళు క్రైస్తవులు కాదు, ఫస్ట్ వాళ్ళు డిసైపుల్, నెక్స్ట్ వాళ్ళని క్రిస్టియన్స్ అన్నారు. అందుకని యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్తలో ఈరోజు మన కీ వర్డ్ ఇది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత, మనుషులందరి పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక గొప్ప ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే 28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ మాటను నేను చదువుతున్నాను. క్రైస్తవులతో మాట్లాడట్లేదు, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను మత్తయి సువార్త 28:16 వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ ఇలా రాయబడింది, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు వారి యొక్క ఇంటెన్షన్, ఆయన దృక్పథం, ఆయన చూసినట్లు ఆయన ఆలోచన ఏంటంటే, మీరు సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అనలే. క్రైస్తవుడిగా చేయడం చాలా ఈజీ, కానీ శిష్యుడిగా మారడం నాట్ ఈజీ. కాబట్టి శిష్యుడిగా మారితేనే ఏం చేస్తాడు, తర్వాత కంటిన్యూషన్ మనం చూస్తాం. ఆయన ఏదైతే చెప్పాడో లేదు, అక్కడ రాయబడిన మాట మీరు చూస్తే, నేను
మీకు ఏ ఏ సంగతులను చెప్పితును అని లేదు, ఆజ్ఞాపించితును వాటన్నిటినీ గైకొనవలనని వారికి చూసినట్లయితే వారికి ఏం చేయాలట? బోధించుడి. నేను చెప్పిన వాటిని వారు చెయ్యాలని ఏదైతే ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా వారు బోధించండి. శిష్యుడు అంటే సింపుల్ స్టేట్మెంట్, ఏదైతే విన్నాడో దాన్ని చేసేవాడు. మిగతా వాళ్ళు చేయరు, వింటారు కానీ. అందుకనే యెషయా గ్రంథం 6:9 కానీ మత్తయి సువార్త 13:15 కానీ మీరు చూస్తే వారు వినుట మట్టుకు విందురు కానీ చెయ్యరు, గ్రహించరు. ఎందుకు చెయ్యరంటే వాళ్ళు డిస్పోజల్, వాళ్ళు డిసైబుల్ కాదు. అందుకని బైబిల్లో మనం చూస్తే ఈ రిఫరెన్సెస్ కూడా మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు కూడా మీరు చూస్తే యేసుప్రభు వారి దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయన చెప్పాడు, ఎస్ మీరు స్వస్థత చూసినట్లయితే మీరు పొందుతారు, మీరు వెళ్ళండి అని చెప్పి వారిని పంపించేసినట్టు. వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాంట్లో వాళ్ళు ఆ కుష్ఠరోగం హీల్ అయింది, వాళ్ళకి స్వస్థత పొందారు. కానీ ఆ 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చి యేసుప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాడు. మిగతా 9 మంది వాళ్ళు స్వస్థత పొందారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే స్వస్థత కావాలి, యేసుప్రభు వారికి అది కావాల్సింది. ఈరోజు చాలా మంది కూడా యేసుప్రభు వారు ఇచ్చే స్వస్థత కావాలి, యేసుప్రభు వారు ఇచ్చే ఆశీర్వాదం కావాలి, యేసుప్రభు వారు ఇచ్చే సమాధానం కావాలి, యేసుప్రభు వారు ఇచ్చే క్షేమం కావాలి, కానీ ఆయన వద్దు. అది స్వార్థం. అది దేవుణ్ణి కలిగి ఉండటమే మనం ఈ భూమి మీద ఎన్ని కలిగి ఉన్నా దానికన్నా గొప్పది. అందుకని బైబిల్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ఈ మాట నిలిచిపోవాలి. కీర్తన 73:25లో ఇలా రాయబడింది, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఆయనలోనే ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఈ 10 మందిలో 9 మంది డిస్పోజల్. వీళ్ళకి ఏం కావాలి? హీలింగ్ కావాలి. అలాగే యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 26-27లో మీరు చూస్తే యేసుప్రభు వారు వారితో చెప్పారు, మీరు రొట్టెలు తినడానికి వస్తున్నారు నాయన, నా పిల్లలారా, మీరు దేనికి వస్తున్నారంటే, ఇక్కడ నేను చదువుతున్నాను చాప్టర్ 6:26లో, మీరు చూచెలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు దేని కొరకు వస్తున్నారంటే వాళ్ళకి తిండి కావాలి. ప్రభువుని ప్రేమించేవాళ్ళు, ప్రభు వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, ప్రభువుకి భయపడేవాళ్ళు, ఆ ప్రభు కావాలి అనేవాళ్ళు ఈరోజు దేవునికైనా ప్రయోజనానికైనా అలాంటి వారు కావాలి. భోజనాలు పెడితే పెళ్ళిళ్ళు కంటే అది వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా డిస్పోజల్. భోజనానికి వచ్చేవాళ్ళు ఇక్కడ చూస్తే మన యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, వాళ్ళు తిండి కోసం వస్తున్నారు. వాళ్ళ రోగాలు పోవాలి, వాళ్ళ సమస్యలు పోవాలి, వాళ్ళ బాధలు పోవాలి, వాళ్ళ ఇబ్బందులు పోవాలి, కొడుకు పుట్టాలి. ఈ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ మైండ్ ఏదో ఉంటుంది, అది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఇవన్నీ కూడా డిస్పోజల్ కేటగిరీ. మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మీరు అలాంటి వారికి ఉండకూడదు. మీరందరూ డిసైబుల్. ఆయన మాట విని ఆయన చెప్పింది చేస్తే దేవుడు ఏ స్థితిలో మనం ఉంచుతాడు. మన ఆ విషయాలు కూడా వాక్యంలో మనం చూడబోతున్నాం. కాబట్టి యేసుప్రభు వారికి కావాల్సింది ఎవరంటే డిసైబుల్స్. ఇక్కడ మనం చదివే మత్తయి సువార్తలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, వారందరినీ కూడా శిష్యులుగా మార్చండి.
ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, మత్తయి సువార్తలోనే ఆయన 22 అధ్యాయం 14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. డిసైపుల్కి దేవుడిచ్చిన ఇంపార్టెన్స్ ఇస్ డిఫరెంట్. డిసైపుల్గా మారటం, ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పగలరు. కానీ ఈరోజు ఈ సంఘాన్ని తీసుకోండి, ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఎంతోమంది డిసైబుల్ ఉన్నారన్నది చూస్తే చాలా రేర్. ఒక వ్యక్తిని డిసైబుల్గా మార్చడానికి ప్రసంగాలు వింటే అయ్యేది కాదు. అది ఒక వ్యక్తి డిసైబుల్గా మారాలంటే అది ప్రాసెస్. అది యేసుప్రభు వారికి 3.5 years పట్టింది. 12 మంది శిష్యుల్ని, అందులో మరలా ఒకడు ఇస్కరియోతు యోధ. ఆ 3.5 years కూడా వారికి సత్యానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా గద్దించింది, ఎక్కువగా ఆయన కోపపడింది కూడా మనం చూస్తే శిష్యుల మీదనే. వాళ్ళు డిసైబుల్, మనం చూస్తే డిసైబుల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన గద్దించిన, ఆయన చూసినట్లయితే ఆయన కోపగించినా సరే వాళ్ళు ఆయన విడిచిపెట్టలే. యేసుప్రభు వారిని వారు వెంబడిస్తూనే ఉన్నారు. డిసైపుల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే దేవుడే వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వారి గురించి మనం ఇంకొక అద్భుతమైన సత్యం, డిసైపుల్ విషయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారికి జీసస్ గురించి తెలియటం మాత్రమే కాదు, జీసస్ కూడా వారి గురించి తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ విషయంలో కూడా దేవుణ్ణి మీరు తెలుసుకోవటం కంటే దేవుడు మీ గురించి తెలియటం, వీరు నాకు సంబంధించిన వారు, నన్ను వెంబడిస్తున్నారని మన గురించి దేవుడు ఎరిగి ఉండటం, అది చాలా గొప్ప సంగతి. అందుకని గలతియన్స్లో ఆ మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ 4, 8 and 9లో ఇలా రాయబడింది, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా దేవునికి కూడా మీ గురించి తెలుసు. కాబట్టి డిసైపుల్ అన్న వారిని దేవుడు ప్రత్యేకంగా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన డిసైపుల్ అంటే సెలెక్టెడ్ పర్సన్, పిలువబడిన వారిలో ఏర్పాటు చేయబడిన వారు. వాళ్ళు దేవుని దగ్గరికి మనం చూస్తే పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహాను, వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి నీ శిష్యులుగా ఉంటామని చెప్పలేదు. యేసు ప్రభు వారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి, ఇక నుంచి మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు మనుషులు పట్టేవారికి చేస్తారు. ఆయన వారిని శిష్యులుగా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా శిష్యుడిగా మారటం చాలా ఇంపార్టెంట్. అది ఒక విధంగా చెప్పాలంటే అది ప్రయాసతో కూడింది. ఇప్పుడు ఏ శిష్యుడికైనా మనం వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. యజమానుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి శిష్యుల విషయంలో అంటే, మీరు గమనించండి, యోహాను సువార్త 14:12 ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, నేను ఏదైతే చేశానో నా యందు విశ్వాసం ఉంచేవాడు వీటికంటే గొప్ప వాటిని చేస్తాడు. శిష్యుడు మాత్రమే చేయగలడు. ఆ అధికారాన్ని కానీ అభిషేకాన్ని కానీ దేవుడు ఆ రోజు శిష్యులకు ఇచ్చాడు. ఆయన లోకసువార్త 9th మనం వెళ్తే అక్కడ ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. లూక్ గాస్పల్ చాప్టర్ 9లో నేను చదువుతున్నాను ఆ మాట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. వారికి
అనాయింటింగ్ అండ్ అథారిటీ, అభిషేకాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నవాడే డిసైపుల్. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా డిసైపుల్గా మారాలి. డిసైపుల్గా మారటం అంటే మనం దేవుని వాక్యంలో కొన్ని రిఫరెన్సెస్ మనం గమనించినప్పుడు దేవుని వాక్య జ్ఞానము, దేవుని ఆత్మశక్తిని ఎలా కలిగి ఉండాలో నేర్చుకోవటం, దేవుని వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుని వాక్యానికి సంబంధించిన సత్యాలను అర్థం చేసుకోవటమే డిసైపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని మీరు లూకా సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే యేసుప్రభు వారు కామన్గా ఆయన ఎక్కడ గాస్పాలు చెప్పినా సరే ఉపమానాలు చెప్పేవాడు ఆయన. అందులో కొన్ని ఉపమానాలు బైబిల్లో మనం చూస్తాం. ఆయన ఒక చోట ఉపమానం చెప్పాడు, విత్తువాను గూర్చిన ఉపమానం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం లూకా సువార్తలో 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇలా చెప్పట్లే, ప్రభువా మరి నువ్వు యేసు ప్రభు వారి శిష్యులతో ఈ ఉపమాన భావం ఇది అని ఆయన వారితో చెప్పట్లేదు. వారే 9వ వచనంలో 8-9లో యేసు ప్రభు వారిని ఇలా ప్రశ్నిస్తున్నారు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగగా ఆయన, దేవుని రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఏంటంటే, శిష్యుడిగా మారిన వాడికి రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాక్యము యొక్క ప్రత్యక్షత వారు కలిగి ఉంటారు. ఇక్కడ యేసుప్రభు వారు ఆ యొక్క ఉపమానము దేన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ హృదయంలో ఆ వాక్యము నిలిచిపోయింది. శిష్యుడి యొక్క డిసైపుల్ హార్ట్లోనే దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. యేసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా వారితో మాట్లాడింది మీరు గమనిస్తే అన్ని ఆయన గురించి ఏదైతే చెప్పబడ్డాయో లేఖనాల గురించిన సత్యాలు వారితో మాట్లాడాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత కూడా శిష్యులతో మాట్లాడింది కూడా లేఖనాల గురించి. అందుకని వారు అంటారు, ఆయన ఇన్ని విషయాలు, ఇన్ని లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఎందుకు మండలేదు? డిసైబుల్ హృదయంలో మంట ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు లోపల ఒక ఫైర్ బర్న్ అవుతుంది. అది కాబట్టి ఈరోజు డిసైబుల్గా మనం మారడం చాలా ఇంపార్టెంట్. డిసైబుల్ని తీసుకురండి, డిసైబుల్ చూడండి, డిసైబుల్గా చెయ్యండి అన్నాడు. డిసైబుల్గా చెయ్యాలంటే ఈరోజు కొన్ని విషయాలు మనం జనరల్గా చూస్తే, ఇప్పుడు మనం అందరం కూడా ఈరోజు పివి సింధు చాలామంది తెలుసు. ఆమె ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లేయర్. ఆమె ఆ సెటిల్ నేర్చుకునేటప్పుడు నాకు మంచి గురువు కావాలి, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక ఫోటో తెచ్చుకుని, గోపీచంద్ ఫోటో తెచ్చుకుని దండేసి లేకపోతే ఆయనకి మొక్కి అలా చేయలే. ఆమె ప్రతిరోజు ఒక 50 to 60 కిలోమీటర్స్ ప్రయాణం చేసి మార్నింగ్ 5 o'clock వచ్చి ఈవినింగ్ 6 వరకు, ఈవినింగ్ 7 వరకు, ఈవినింగ్ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తుందాం తెలియదు. అట్లా ఒక 15 years, కొన్ని 16 years డే అండ్ నైట్ ఏదైతే ఎక్కడైతే ఆమె శిష్యురాలుగా ఉందో, ఏదైతే నేర్చుకోవాలో, ఇప్పుడు వాళ్ళు ఏమి నేర్పిస్తారంటే ఫిట్నెస్ గురించి నేర్పిస్తారు. ఎట్లా గోల్ కొట్టగలము, ఎట్లా ఆ కప్పు పొందగలము. మనం గమనించినట్లయితే గోపీచంద్ కూడా ఆమెతో మాట్లాడింది, ఆయన
ఆయన పొందిన టైటిల్స్ ఉన్నాయి. ఆయన గెలిచిన దానికంటే పివి సింధు గెలిచిన ఎక్కువ ఉంది. ఆయన చెప్పాడు, నువ్వు వరల్డ్ నెంబర్ 1 కావాలి, ఆ స్థాయికి వెళ్ళాలి, అలా కష్టపడాలి. ఒక మనిషిగా ఉన్న వ్యక్తి చెప్పిన మాటలే ఆమె జీవితాన్ని అంత ప్రభావితం చేసి ఈరోజు ఇండియాలో అటువంటి స్థితిలో ఆ గేమ్లు ఎవరు లేరు. ఆమె ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అది వన్ డేలో అయింది కాదు. వారానికి ఒకసారి వెళ్ళి ఆయన ముందు కూర్చుని ఆయన చూసినట్లే ఉపదేశాలు వినలే. ఆమె విన్నది నెక్స్ట్ దాన్ని ప్రాక్టీస్ చేసింది. ఈరోజు చాలా మంది వింటారు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయరు. ఈరోజు ఆయన గర్వించే విధంగా నా శిష్యురాలు ఈరోజు ఈ ఇండియాలో వరల్డ్లో ఇటువంటి గుర్తింపు తెచ్చుకుందని చెప్పి మనం చూసాం మీడియాలో. ఆమె గురించి అన్ని ఛానల్స్లో ఇండియా వైడ్గా. ఎందుకు ఆమె ఆ స్థితికి వెళ్ళిందంటే ఆమె నేర్చుకుంది. ఒక శిష్యురాలుగా ఆమె పడిన ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందింది. మీరు అందరూ వినే ఉంటారు, హోలీఫీల్డ్ ఆయన మంచి బాక్సర్, ఆయన క్రిస్టియన్. ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక ఆయన దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. ఆయన గురువు ఆయనతో చెప్తున్నాడు, నువ్వేదో గల్లీలో ఏదో కప్పు తేవడం కాదు, వరల్డ్ నెంబర్ 1 కావాలి. నీకు అలాంటి స్కిల్స్ ఉన్నాయి, నీకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి ఎంకరేజ్ చేసి కొన్ని ఇయర్స్ ఆయన ట్రైనింగ్ ఇచ్చి, అంతవరకు కూడా ప్రపంచంలో నెంబర్ 1 మైక్ టైసన్ ఉండేవాడు. ఈయన చెప్పాడు, వాళ్ళ బాస్ చెప్పాడు, నాకు నీ మీద హోప్స్ ఉన్నాయి, నేను ఇలా చూడాలనుకుంటున్నాను, వరల్డ్ నెంబర్ 1 టైటిల్ గెలవాలి నువ్వు అని డే అండ్ నైట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో, ఎదుటి వ్యక్తి మీద ఎట్లా విజయాన్ని పొందాలో, దానికి సంబంధించిన స్కిల్స్, దానికి సంబంధించిన ఫిట్నెస్, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కొన్ని ఇయర్స్ పట్టింది. ఆ టైటిల్ పొందడానికి హోలీఫీల్డ్కి లేకపోతే పివి సింధుకి కొన్ని సంవత్సరాలు పడితే, మరి పరలోకంలో మనం ఉండటానికి, పరలోకంలో కొందరిని నడిపించడానికి అది వన్ డేలో అయ్యే ప్రాసెస్ కాదు, ఇది వింటే అయ్యేది కాదు అది. కాబట్టి దేవునికి సంబంధించిన ఆత్మీయ సత్యాలను మన జీవితంలో ఎట్లా మనం అన్వయించుకుంటున్నాము, అవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మన ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే మోషే దగ్గర శిష్యుడిగా జాషువా ఉన్నాడు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, నేర్చుకున్నాడు ఆయన. అందుకని సక్సెస్ఫుల్ లీడర్గా మనం చూస్తాం. ఏలియా టైంలో కూడా ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆయన ఎలీషా కంటే గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఎంతో మంది సేవకులు మనం చూస్తున్నాం, వాళ్ళ దగ్గర ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు వాళ్ళ కిందే ఉన్నారు తప్ప, వాళ్ళకి సేవకులు ఉన్నారు తప్ప, ఆ సేవకుడు గర్వించే విధంగా యేసుప్రభు గారు చెప్పినట్లుగా ఈరోజు ఇటువంటి స్టేట్మెంట్ మనం వినలేం. జాన్ 14:12 ఆయన చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే గొప్ప వాటిని చేస్తాను. దేవుని ఆజ్ఞ కూడా అది, మీరు సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. దైవజనుడికి ఉండాలి, ఈ వీళ్ళకి నేర్పించాలి అని ఆశ దైవజనుడికి ఉండాలి, నేర్చుకోవాలని ఆశ కూడా. ఆ రోజు పివి సింధుకి లేకపోయినా గోపీచంద్ ఏం చేసేవాడు కాదు, హోలీఫీల్డ్కి లేకపోయినా ఆయనకున్న ఆ గురువు కూడా ఆయనకి ఏం నేర్పించేవాడు కాదు. ఇద్దరు ఉండాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి, నేర్పించేవాడికి కూడా క్యాపబుల్ పర్సన్ అయి ఉండాలి. ఈరోజు
మనం చేయవలసిన ఎన్ని ఉన్నాయి. ఆ రోజు శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ప్రభువా, మరి నీకు శిష్యులుగా మేము ఉన్నాం, నీకోసం ఇదిగో మేము త్యాగం చేసాం, మాకేంటి అని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈరోజు మన ప్రభు శిష్యులుగా మారితే అలా దేవుడు మనకిచ్చే ఆ స్థితి ఎలా ఉంటుంది? ప్రభు శిష్యుడికి ఉన్న ఆధిక్యత మీరు వండర్ అయిపోతారు. భూమి మీద ఏ మనిషి కూడా ఇవ్వలేని ఆధిక్యత దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా? ఆయన 12 మంది శిష్యులను ఉద్దేశించి మత్తయి సువార్తలో ఆయన ఇలా మాట్లాడాడు. ఆయన మత్తయి సువార్తలో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. 19లో నేను చదువుతున్నాను ఆ మాట. చాప్టర్ 19లో 27 నుంచి, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా, యేసు వార్త ఇట్లనను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. అంటే డిసైబుల్ అంటే ఒకసారి చూడండి ఎంత ఎక్స్పెన్సివ్. వాడుకున్న ఆధిక్యత ఏంటి అంటే, హెవెన్లో, పరలోకంలో భూమి మీదే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా దెయ్యాల మీద, రోగాల మీద దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఎలా చెప్పాడు? పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అని చెప్పి భూమి మీద అధికారం ఇచ్చాడు. అదే రీతిగా హెవెన్లో కూడా వారికి అధికారాన్ని ఇచ్చాడు, రూలింగ్ పొజిషన్. ఎందుకంటే ప్రభు వారి గురించి కూడా మత్తయి సువార్తలో మనం చూసాం, పరలోకం అందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే డిసైపుల్ అంటే మీరు ఈ రెవల్యూషన్ అర్థం చేసుకోవాలి. ప్రభువుకున్న చూసినట్లయితే ఆ ఆధిక్యతను, ప్రభువుకున్న అధికారం మనం కలిగి ఉండగలుగుతున్నాం. ప్రభు యొక్క స్థానంలో ప్రభువు కలిగి ఉన్న అధికారాన్ని కలిగి జీవించడం అంటే నాట్ ఏ జోక్. అది కేవలం డిసైపుల్కి మాత్రమే దేవుడిచ్చిన ధన్యత. కాబట్టి ఆ పొజిషన్ వెళ్ళాలంటే దానికి తగ్గ మనం చూస్తే దానికి తగ్గ వారు తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు మనం డిస్పోజల్ అనేది ఎలా తెలుస్తుంది? డిసైబుల్ ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పగానే చేసేవాడు. మనకి చెప్పగా 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 ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కొందరు నేను చూస్తుంటాను అనమాట. ఆ రోజు చెప్పబడిన సువార్తకి ఈ రోజు చెప్పబడిన సువార్తకి చూస్తే, ఆ రోజు ఫిలిప్పు వెళ్ళి నపుంసకుడికి సువార్త చెప్పినప్పుడు ఫిలిప్పు చెప్పలే నువ్వు బాప్తిజం తీసుకోవాలని. కానీ నపుంసకుడు అడిగాడు, బాప్తిజం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా? ఉన్నదే దాని కొరకు. కానీ ఈరోజు ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, దేవుని గురించి తెలిసినప్పటికీ, దేవుని కార్యాలు చూసినప్పటికీ, ఈరోజు చాలామంది బాప్తిజం తీసుకోవాలన్నా కొందరు ఆలోచిస్తారు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నా దాని గురించి ఆలోచిస్తారు. కానీ డిసైపుల్స్ మాత్రం ఏమండి ఏది చెయ్యమన్నాడో, మత్తయి సువార్తలో మనం చూస్తే విడిచిపెట్టి రమ్మనగానే విడిచిపెట్టి వచ్చేసాడు వాడు. ఈరోజు నువ్వు పాపాన్ని, లోకాన్ని, నీకున్న శరీర సంబంధమైన అలవాట్లని ఈరోజు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే, ఈ వారి డిస్పోజల్ని మనం విడిచిపెడతాం తప్ప అది మనం విడిచిపెట్టదు. దాని స్పెషల్ అది.
డిసైబుల్ అయితే విడిచిపెట్టేస్తాడు. ఈరోజు ఇలాంటి వారు దొరకడం చాలా కష్టం. వాక్యం విన్న వెంటనే, ఇప్పుడు మీరున్నారు, వింటున్నారు, వాక్యాన్ని వింటున్నది, నా జీవితంలో అలా ఉండాలి, నా జీవితం అలా మారాలి ప్రభువా, నేను అలాంటి స్థితిలో అటువంటి సాక్ష్యాన్ని నాకు దయచేయి, ఆ శక్తి నాకు దయచేయి అడిగేవాళ్ళు ఎంతమంది? ఈరోజు ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇది ఒక విధంగా మంచిదైంది, ఇది ఒక విధంగా జనాల్ని కూడా పడుకుని వినేవాడు కూడా ఉన్నారు తెలుసా మీకు? చక్కగా మంచం మీద పడుకుని ఆడికి ఎన్నంతసేపు వింటాడు, తర్వాత మళ్ళీ నిద్రపోతాడు, మళ్ళీ మెల్లి కూర్చొని మళ్ళీ వింటాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలా వినాలి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వినే విధానం ఉంటుంది. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది స్త్రీలు అక్కడ కూర్చున్నారు. ఎలా వింది లుదియా? ఆ మాటలను లక్ష్య పెట్టిందట. కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె ఇంటికి సువార్త వెళ్ళింది, అక్కడ సంఘం కట్టబడింది. తుయతెరలో ప్రకటన గ్రంథంలో ఆ సంఘం గురించి కూడా దేవుడు మాట్లాడాడు. ఆమె ద్వారా ఇల్లే కాదు, ఆమె ద్వారా ఒక మందిరం కట్టబడింది. అది లైఫ్ అంటే, డిసైబుల్ అంటే అది. ఈసారి కొంత నాతో అంటారు అనమాట, ఇప్పుడు ఈయనకి కొన్ని వేల మంది ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళలేడు కదా, అందరి దగ్గరికి వెళ్ళి నేర్పించాలంటే ఈయనకి కాని పని. కొందరికి చాలా వేల మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ డిసైబుల్గా చేయాలంటే, వారితో ఉండాలంటే, మరి అంతమందితో ఉండటం ఎట్లా? సాధ్యం కాదు. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఆ రోజు పౌలు గారు వెళ్ళారు. పౌలు వెళ్ళి తిమోతిని శిష్యుడిగా చేశాడు. మళ్ళీ తిమోతిని పంపించి తిమోతి వెళ్ళినా, తీతు వెళ్ళినా, పేతురు వెళ్ళినా, బర్నబా వెళ్ళినా, శీల వెళ్ళినా, అక్కుల వెళ్ళినా, ప్రిస్కిల్ల వెళ్ళినా, ఫిలోమాన్ వెళ్ళినా, వాళ్ళు చేసిన పని ఏంటంటే వారు శిష్యులుగా మార్చబడ్డారు. వారు ఎవరికైతే సువార్త ప్రకటించారో వాళ్ళను కూడా శిష్యులుగా మార్చారు. శిష్యుడిగా మారిన వాడే రెండు విషయాలు చేయగలడు, గుర్తుపెట్టు. ఒకటేమో ప్రభువులా జీవించగలడు, రెండవది ప్రభువుల పని చేయగలడు. ఈరోజు మనం అలా ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే ప్రభువులా జీవించలేకపోతున్నాం. ప్రభువులాగా జీవించడం అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5:17 ఇలా మాట్లాడాడు ఆయన, నేను లేఖనాలని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. అంటే ప్రభువులా జీవించడం అంటే సింపుల్. ఆయన గురించి ఏదైతే చెప్పబడిందో 100% దాన్ని 12వ సంవత్సరంలోనే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాడు, నేను నా తండ్రి ఏదైతే పని అప్పగించాడో దాన్ని చేయడానికి ఐఎమ్ రెడీ టు డూ. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. జీసస్ చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? మీరు తర్వాత చూడండి, 17వ అధ్యాయం అంతా కూడా చదివితే, తండ్రి నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో, ఏ వాక్యం అయితే నా జీవితం నెరవేరాలో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, దాన్ని ముగించా నేను అని తండ్రిని మహిమపరిచినట. శిష్యుడు మాత్రమే చేయగలడు అది. కాబట్టి శిష్యులు, అందుకనే వారి గురించి, శిష్యుల గురించి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, వారు యేసుతో కూడా ఉన్నవారు, వారు యేసుకు చెందినవారు అని చెప్పి వారిని ఎలా చూశారంటే క్రీస్తుని చూసినట్లుగా చూశారట. అందుకని పౌలు గారు ఆ మాటను దృష్టిలో పెట్టుకుని గలాతీ పత్రిక 4:19 ఆయన ఏమంటాడు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నువ్వు డిసైపుల్గా మారాలి అనుకున్నప్పుడే వాక్యానికి భయపడతాం, వాక్యానికి లోబడతాం, వాక్యాన్ని అనుసరిస్తావు, వాక్యాన్ని ప్రకటిస్తావు. నువ్వు డిసైపుల్ కానప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు. వింటావు, కూర్చుంటావు, ఆవలిస్తావు. కొందరు ఉన్నారు, మీరు అందరూ మంచివాడు, ఎందుకంటే మేము చూస్తుంటాం కాబట్టి.
కాబట్టి డిసైపుల్ ఎలా ఉంటారంటే నేర్చుకోవాలి. మనం చూసాం కదా లూకాసు వార్త 8వ అధ్యాయంలో శిష్యులను వచ్చి ఆయన అడిగారు, ప్రభు ఈ ఉపమానం ఏంటి, ఈ రాతి నేల మీద ఏంటి, ఈ ముళ్ళ తుప్పలు ఏంటి, ఈ దారిలో పడటం ఏంటి, మంచి నేల మీద పడటం ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు జీసస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రభు వాళ్ళతో చెప్పాడు, ఇవి హృదయానికి సంబంధించిన అనుభవాలు. అయినా దారిలో పడేవాడు వింటాడు కానీ గ్రహించడు. అదే రాతి నేల మీద పడిన వాడు గ్రహిస్తాడు కానీ ఏదైనా కష్టం వస్తే శోధన వస్తే విడిచిపెట్టేస్తాడు. అదే ముళ్ళ తుప్పలో పడిన వాడు వింటాడు గ్రహిస్తాడు కానీ వాడికి వేరే అపోహలు లేకపోతే వేరే ఐగికమైన విచారాలు. ఈరోజు చాలా మందిలో కూడా ఈ మూడో జాతి ఎక్కువ ఉంటుంది. మీ వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని నమ్ముతాం, దానితో పాటు మనకున్న బాధలు, మనకున్న విచారాలు, మనకున్న చూసినట్లయితే ప్రెజర్స్ అన్నీ కూడా మన నెత్తి మీద పెట్టుకుంటే ఇక వాక్యం యాడ్ అవుతుంది, వాక్యం ఎట్లా ఎదుగుతుంది, అవన్నీ కూడా మన పైనుంచి వెళ్ళిపోవాలి. చింత ఉండొచ్చు కానీ ప్రభు చెంత ఉండాలి, నీ చెంత కాదు ఉంటే. ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మంచి నేల మీద పడిన విత్తనం గురించి ఆయన ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మంచి నేల మీద పడిన వారు ఎవరు, విత్తనం దేన్ని పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారని చెప్పి ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్. వాళ్ళకి తెలుసుకోవాలి, ఈ వాక్యం యొక్క సత్యం మాకు తెలియాలి. మరి ఈరోజు ఎన్నో విషయాలు వింటున్నారు. ఇలా ఎప్పుడైనా దేవజనుడు మీరు అడిగారు, ఈరోజు మీరు వాక్యం బోధించారు, ఇది మాకు అర్థం కాలేదు. ఈరోజు వెంటనే చాలా గగనం అయిపోయింది జనాలకి. అందుకని యేసుప్రభు వారికి 3.5 సంవత్సరాలు వారికి ప్రతి విషయాన్ని కూడా ఎంత చక్కగా వారితో ఆయన వాటికి సంబంధించిన మిస్టరీస్, మర్మములను వాళ్ళకి రెవల్యూషన్స్ ఇచ్చాడు ఆయన. ఒకసారి ఆయన రూపాంతరం కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు మనం చూస్తాం, అది లూకాసు వార్తలో మనం చూస్తాం 17వ అధ్యాయంలో 17:17లో ఒక మాట రాయబడింది. ఆయన దిగి వచ్చే టైంలో కింద 9 మంది శిష్యులు ఉన్నారు. 3 ఆయనతో పాటు ఉన్నారు, మిగతా 9 మంది కింద ఉన్నారు. వీళ్ళు దెయ్యంతో చాలా కుస్తీ పడ్డారు. మరి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారు, లేకపోతే 9 మంది కలిసి ప్రార్థన చేశారు, మరి ఎంత నూనె వాడారో తెలియదు. కానీ ఆ దెయ్యం మాత్రం పోలే. యేసుప్రభు వారు దిగి వచ్చిన తర్వాత ఆ తండ్రి వచ్చి యేసుప్రభు వారిని ప్రాధేయపడ్డాడు, అయ్యా నా కుమారుడికి ఇటువంటి స్థితిలో ఉన్నాడు, దెయ్యం ఈ రీతిగా వాడిని అగ్నిలో నీళ్లలో పడేయటానికి ప్రయత్నం చేస్తుంది. నీ శిశువు దగ్గర తీసుకొచ్చాను, వారి వల్ల కాలేదు, నువ్వైనా కనికెరపడి నా కుమారుడిని బ్రతికించు అని ప్రాధేయపడినప్పుడు దెయ్యాన్ని కాదు, ఫస్ట్ దేవుడు గద్దించింది. ఎవరిని గద్దించాడు? ఫస్ట్ ఆ 9 మందిని గద్దించాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా. ఇలా అంటే వాళ్ళు ఉంటారా ఆయనతో పాటు? వాళ్ళు నిజంగా ఎంత ఓపిక వాళ్ళకి. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు అలాగే తలదించుకున్నారు, ఏం మాట్లాడలేదు. నిజమే కదా, మనకు విశ్వాసం లేదు. విశ్వాసం అంటే ఎందుకు పోతుంది? ఆల్రెడీ వాళ్ళకి ఇది ఆయన అధికారం ఇచ్చాడు, దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. ఆల్రెడీ వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి, కానీ అది ఆపరేట్ కావట్లేదు. వాళ్ళకి నిజంగా మనకి అధికారం ఉంది, అభిషేకం ఉంది, కానీ ఎందుకు పోలేదు ఇది? వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. తర్వాత వాళ్ళు అలా పెట్టుకోవాలి లోపల. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే యేసుప్రభు అని అడిగారు,
ప్రభు మేము ఎందుచేత దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఈరోజు వాక్యాన్ని నెరవేర్చడం అయినా, వాక్యం మన జీవితంలో నెరవేరటం అయినా జస్ట్ వింటే కాదు, దానికి ఏం చేయాలి? అందుకని యేసు ప్రభు వారు ఆ నైట్ అంతా కూడా ఒలీవ కొండ దగ్గర ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రేయర్ లైఫ్ లేకుండా వాక్యము మన జీవితంలో ఫలించదు. ప్రేయర్ లైఫ్ లేకుండా వాక్యం మన జీవితంలో నిలవదు. ప్రేయర్ లైఫ్ లేకుండా వాక్యం మన జీవితంలో నెరవేరదు. ప్రేయర్ లైఫ్ లేకుండా మన జీవితంలో వాక్యాన్ని ప్రకటించలేము కూడా. ఎప్పుడైతే ఆ ప్రేయర్ లైఫ్ ఉంటుందో, అందుకని యేసు ప్రభు వారి యొక్క జీవితం అంత ప్రభావితంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన ఎక్కువ చేసింది ప్రకటించడం, బోధించడం కంటే ప్రార్థించడం ఎక్కువ. ఆయన ప్రకటించింది, బోధించింది బైబిల్లో మనం చూస్తే 3.5 years. కానీ ఆయన ప్రార్థించింది మాత్రం శరీరంతో ఉన్నప్పటి నుండి శరీరాన్ని విడిచిపెట్టే వరకు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. టిల్ టుడే శరీరధారి ఉన్న దినాలలో హెబ్రీ పత్రిక 5:7 రాయబడింది, మహారోదనతో వేదనతో మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడినని చెప్పి ఆయన ప్రేయర్ లైఫ్ గురించి ఎంత బాడేను. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు దాని విషయంలో కన్నీటితో ప్రభువుకి ప్రార్థన చేయటం, ప్రభు నేను అలా జీవించాలి అయినా నిజంగా ఆ బర్డెన్తో మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుని వాక్యాన్ని మీరు నెరవేర్చగలరు. నేను కూడా కొన్ని సమయాల్లో ప్రభువుని ఇలా అడిగాను, ప్రభు మరి వాక్యం ప్రకటిస్తున్నాం కానీ కొంతమంది జీవితంలో మార్పు రావట్లేదు. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిజం కొందరికి మారాలని ఉంటుంది, వాళ్ళకి తప్పకుండా వాళ్ళు మారుతారు. ఇప్పుడు గొర్రెలు మారితే మేకలు మారవు. ఇస్కరియోతు యూదా మారలే, కానీ పేతురు మారాడు. బలహీనతలు ఉన్నా కూడా పేతురుని దేవుడు ఆయన ఏ స్థాయిలో నిలబెట్టడం అని చూస్తాం. చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తిని తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఆ రోజు శిష్యులకు అర్థం కాలేదు, దెయ్యం ఎందుకు పోలే. ఈరోజు మీరైనా సరే ఈ పాపం ఎందుకు నేను ఎందుకు మానలేకపోతున్నాను, ఈ బలహీనత ఎందుకు నాకు ఉంది, ఇంకా ప్రభు కొరకు నేను ఎందుకు జీవించలేకపోతున్నాను, ప్రభు కొరకు నేను ఎందుకు ప్రయాసపడలేకపోతున్నాను, ప్రభు నేను ఎందుకు మహిమపరచలేకపోతున్నాను, ఎందుకు ఇది నాలో ఉంది. అక్కడేమో వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి, ఆ దెయ్యం ఎందుకు పోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ప్రశ్నించుకోవాలి, నాలో ఇంకా ఈ స్థితి ఎందుకు ఉంది, ఎందుకు ఇది పోలేదు. ఆ రోజు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? మీ వల్ల కాదురా, నేనంటే గురువుని, నేనంటే దేవుణ్ణి, నేనంటే ప్రభువుని, ఫాలో మీ, మీరు చూడండి అంతే నేను చేసేది అని అనలే. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు మన బలహీనతల గురించి మనలో ఉన్న చూసినట్లయితే ఏదైతే మనల్ని విడిచిపెట్టట్లేదో, ఏదైతే మనం విడిచిపెట్టాలో దాని కొరకు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రేయర్ శిష్యుడికి ఆ గ్రహింపు ఉంటుంది. ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఆ క్వశ్చన్ వచ్చేది ఎవరికంటే శిష్యుడికే. దేవుని వాక్యం సత్యాన్ని తెలుసుకునేది కూడా శిష్యుడే. అందుకే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అందరికి కనపడి, చూడు నేను సిలువ వేశాను, నేను తిరిగి లేచాను అని ఆయన చూపించుకోలే. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆ 40 days కూడా ఆయన ఎక్కువగా గడిపింది ఎవరితో అంటే శిష్యులతోనే. అందరికీ పిలిచి ప్రసంగాలు, అద్భుతాలు, మళ్ళీ రొట్టెలు చేపలు పంచలే ఆయన. మరలా ఆ శిష్యులతోనే ఆయన గడిపి వాళ్ళకి చెప్పింది కూడా ఏంటంటే దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడాడు.
అంత మాత్రమే కాదు, ఒక గొప్ప వాగ్దానాన్ని వారికి గుర్తు చేశాడు. ఈ వాగ్దానంలోని ఇది మల్టిపుల్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని పొందితే అన్ని పొందుతామా? అన్ని కలిగి ఉన్న ఒక గొప్ప వాగ్దానం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట కూడా నేను చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథం, మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి. మొదటి అధ్యాయంలో 3వ వచనం నుంచి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు, దేవుని రాజ్య విషయంలో బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను వారికి సజీవంగా కనపరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాలు, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 days ఈ భూమి మీద ఉన్నాడు. అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేవడం 3 days. నెక్స్ట్ ఆయన 40 days ఉన్నాడు, 43 days. ఈ పెంతెకోస్తు అనే పండుగ, పస్కాకి పెంతెకోస్తు పండుగకి మధ్యలో 50 days. పస్కా పండుగ అయిన 50 రోజులకి పెంతెకోస్తు పండుగ వస్తుంది. యేసు ప్రభు వారు సిలువ వేయబడింది పస్కా పండుగ రోజు. ఆయన సిలువ వేయబడి పాతి పెట్టబడి తిరిగి లేచి 3 days తర్వాత ఆయన 40 days ఈ భూమి మీద ఉన్నాడు. 40 + 3 43. 50లోంచి 43 తీస్తే 7 days వాళ్ళు ఏం చేశారంటే మేడగదిలో ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు, అది కాదు వాళ్ళ మైండ్లో. శిష్యుడు మైండ్లో ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? ప్రభు ఏం చెప్పాడో అది నెరవేరటానికి వాళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? నేను ప్రవచిస్తున్నాను, ఈరోజు శిష్యుడిగా మారిన ప్రతివాడు కూడా ప్రభు వాక్యం కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు చిత్తం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ రోజు ఎఫ్రా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కొలసియన్స్ మీరు చూడండి, దేవుని చిత్తం మీరు తెలుసుకోవాలి, సంపూర్ణులుగా మారాలి, ప్రభు వాక్యం వారి జీవితంలో నెరవేరాలి. నిజంగా ఎలాంటి ప్రార్థనలు శిష్యులు మాత్రమే చేయగలరు. డిస్పోజల్ మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళు కావాల్సిన దాని కొరకు ప్రార్థన చేస్తారు. డిసైబుల్ దేని కొరకు ప్రార్థన చేస్తారు? ప్రభు కావాల్సిన దాని కొరకు, దాని కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభుని వాడుకునేవాడు డిస్పోజల్, ప్రభు చేత వాడబడేవాడు డిసైబుల్. ప్రభు గురించి ఆలోచించేవాడు డిసైబుల్. ప్రభు నా బాధలు, నా కష్టాలు జ్ఞాపం చేసుకొని ఆయన అంటే డిస్పోజల్. అది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అడగక ముందే నీకు అక్కరగా ఉన్నవేవో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ సమస్య ఏంటో, నీ రోగం ఏంటో, నీ ఇబ్బందులు ఏంటో, నీకున్నవన్నీ కూడా ఆయన తెలుసు. అందుకే నేను చెప్పాడు, ఇవన్నీ నాకు తెలుసు, మొదట మీరు నా రాజ్యమును నీతిని వెతకండి, నేను చెప్పింది వినండి, దాన్ని చెయ్యండి. మరలా మొదటి వచనాన్ని గుర్తు చేస్తున్నా నేను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మీరు శిష్యులుగా చేసిన తర్వాత ఏం చేయమన్నాడు ఆయన? నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఈరోజు బోధించే సేవకులు ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పి ఎందుకు చేయలేకపోతున్నారు అని పరిశీలించేవారు చాలా రేర్. మీరు అపోస్తుల కార్యాలు చదివితే పౌలు గారు సువార్త ప్రకటించిన తర్వాత మరలా ఆ ప్లేసెస్కి వెళ్ళి మనం అక్కడ సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ప్రకటించింది వారి జీవితంలో ఎంతవరకు ఆ కార్యసిద్ధిని కలుగు చేసింది. అందుకని ఆ రోజు తెస్సలోని గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం కూడా 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటాడు, మీరు వాక్యం విన్నారు, చాలా సంతోషం వల్ల ఆయన ఆ వాక్యము మీ జీవితంలో కార్యసిద్ధిని కలుగు చేసింది. ఎందుకు కార్యసిద్ధిని కలుగు చేసిందంటే వారు డిస్పోజల్గా లేరు, డిసైబుల్గా ఉన్నారు. అది దేవుని వాక్యము. ఈ వాక్యం మా జీవితంలో ప్రభు మహిమ కొరకు కార్యం జరగాలి అని చెప్పి విన్నారు, అలా తీసుకున్నారు. వారి జీవితంలో ప్రభు సన్నిధిని, ప్రభు శక్తిని, ప్రభు ఆశీర్వాదాన్ని వారు చూశారు. హల్లెలూయా. కాబట్టి
డిసైబుల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు 3.5 సంవత్సరాలు. ఫైనల్గా మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో ప్రభు చెప్పాడు, మీరు తండ్రి చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి. దాని కొరకు 7 days ఏ పని లేదు, ఇంకా ఒకటే పని, ప్రార్థన. మన జీవితం ఒక్కరోజు దేవుని వాక్యం నెరవేర్పు కొరకు ఒక్కరోజు మన జీవితంలో ప్రభుతో అలా గడిపే అనుభవం ఈరోజు ఎంతమందికి ఉంది? ఒక ఆర్డినరీ పర్సన్, ఆయన డిసైపుల్ కూడా కాదు. కొర్నేలియని ఆయన మన అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 4 రోజులు లీవ్ పెట్టి, ఈరోజు లీవ్ పెట్టి పెళ్ళికి వెళ్తాం, లీవ్ పెట్టి తద్దినానికి వెళ్తాం, కానీ లీవ్ పెట్టి ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? కొర్నేలియలో ఉన్న గొప్పతనం, ప్రభువుని తెలుసుకోకముందే ఆయన ఏమండి డిసైబుల్గా ఉన్నాడు. కాబట్టి డిసైబుల్ చేసిన పని, ప్రభు ఏం చెప్పాడో అది వారి జీవితంలో చూడాలి అని జీవించేవాడు. అందుకని అపోస్తుల కార్యాల్లో వారు ప్రార్థించారు, ఆత్మచేత నింపబడ్డారు. నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రభువు వారిని బట్టి మహిమపడే విధంగా ప్రభు ఏం చేశాడో వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేశారో అప్పుడున్న ప్రజలు చెప్పారు. పేతురు నడిస్తే నీడపడితే ఎంతో మంది స్వస్థత పొందారు. యోహాను సువార్త 14:12లో ప్రభు చెప్పింది అక్షరాల వారి జీవితంలో నెరవేరింది. ఆ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబట్ట మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, మీరు డిసైబుల్ అయితే దేవుని వాక్యం మీ జీవితంలో నెరవేరటం మీరు చూస్తారు. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించడం మీరు చూస్తారు. దేవుని చిత్తం మీరు అర్థం చేసుకుంటారు. దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత మీరు కలిగి ఉంటారు. అది ఆ రోజు డిసైపుల్లో మనం చూస్తున్నాం. ఈరోజు డిసైపుల్గా మారిన వారిలో కూడా చూడగలం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా డిస్పోజల్గా కాకుండా దేవుణ్ణి వాడుకోవడం కాదు, దేవుని చేత మీరు వాడబడాలి. దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చెప్పింది చేస్తే ఆయన ఇచ్చే రివార్డ్ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు, ప్రతి వానికి వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి ఆయన ఏదైనా పని చెప్పాడంటే అందరికీ చెప్పలేము, ఓన్లీ డిసైపుల్గా చెప్పాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు వెతుకుతున్నాడు, డిసైపుల్స్ కావాలి. ఏదైతే విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టగలిగేది డిసైబుల్ మాత్రమే. ఏదైతే వాక్యాన్ని ఆయన ఇచ్చాడో దాన్ని నెరవేర్చేది కూడా డిసైబుల్ మాత్రమే. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడి ఆత్మ కార్యాలు చేసేది కూడా ఓన్లీ డిసైబుల్ మాత్రమే. కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నట్లయితే మనం దేవుని శిష్యులం, ఇవాళ డిసైబుల్. కాబట్టి ప్రభు ఈరోజు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలనుకున్నాడంటే, ఆ రోజు ఆయన చూసిన 12 మందిని చూసినట్లుగా మనల్ని కూడా చూడాలనుకున్నాడు. మన ద్వారా, మన ప్రాంతంలో, మన చూసినట్లయితే సహవాసంలో, మన దేశంలో, ఈ తరంలో ప్రభు మహిమ కొరకు గొప్ప కార్యాలు చేసే శిష్యులుగా మనం మారుదుము గాక. దేవుడు అటువంటి కృప మనందరికీ ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన తండ్రి, ఈ మహోన్నతుడు మీకు వందనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ప్రభువా, ఈరోజు మీ వాక్యాన్ని వినేవారు ఉన్నారు, కానీ క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు, కానీ శిష్యులుగా మారిన వారు. ఆ రోజు మీరు 12 మందిని ఎన్నుకున్నారు. ఏది విడిచిపెట్టమన్నారో అది వారు విడిచిపెట్టారు. మీ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. మీరు గద్దించిన, మీరు నా తండ్రి ప్రభువా వారిని, నా తండ్రి వారి మీద కోపగించిన వారు దాన్ని ఏ రీతిగా స్వీకరించారో, ఏ రీతిగా వారు నేర్చుకున్నారు, మేము ఎందుకు ఇలా ఉన్నాం, ఇటువంటి నా తండ్రి ప్రభువా అనుభవాలు వారి జీవితంలో మీ లేఖనాల్లో మేము చూసాం.
మీరు ఏదైతే వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారో 100% అలా వారు జీవించగలిగారు తండ్రి. ఈరోజు మేము కూడా మీ యొక్క చిత్తము, మీ సంకల్పం మా జీవితం నెరవేర్చబడాలి, మేము శిష్యులుగా మార్చబడాలి, మా ద్వారా అనేకులు శిష్యులుగా మార్చబడాలన్నది మీ చిత్తము. నాయన తండ్రి, అంత్యోకయలో జరిగినట్లుగా శిష్యులు క్రైస్తవులు అనబడిది అనే మాట మా దినాల్లో కూడా నెరవేర్చబడినట్లుగా మీరు దీవించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మీకు శిష్యులుగా, డిసైబుల్గా వారు మార్చబడి మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క అభిషేకాన్ని పొంది ప్రభు మీ యొక్క ఆశీర్వాదాన్ని పొంది మిమ్మల్ని మహిమపరిచే కృపను మా అందరికి అనుగ్రహించమని. ఆ రోజు మీ 12 మందితో మీరు చెప్పారు నాయన, వారు పరలోకంలో ఎలా ఉండబోతున్నారు, ఈ భూమి మీద కూడా తండ్రి యోహాను సువార్త 15:16 చెప్పారు, మీరు ఫలించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఈరోజు డిసైపుల్గా మారితేనే నాయన తండ్రి విడిచిపెట్టగలం, ఫలించగలం, మీ యొక్క ఆత్మచేత నింపబడగలం, మీ యొక్క కార్యాలు చేయగలం, మీ రాజ్యంలో ప్రవేశించగలం అన్న సత్యాన్ని మాకు తెలియజేశారు. ప్రభు ఈ విషయాల్ని గుర్తించి గ్రహించి అటువంటి స్థితిలోకి మార్చబడి ప్రభు మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి దేవుని వాక్యానికి మనం భయపడి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాగ్దానాన్ని పొందాలి అనే గ్రహింపుతో మనం ఈ యొక్క కార్యాన్ని చేయబోతున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన కార్యం, ఆఫరింగ్స్ అన్నవి. కాబట్టి మలాకీ గ్రంథం 3:10 చెప్పబడిన రీతిగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగము కొంత కాదు, 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అక్కడ మనం చేసేది ఉంది, నెక్స్ట్ ఆయన చేసేది కూడా ఉంది. కాబట్టి ఆయన ఏం చేయబోతున్నాడో మనం చేసేదానికి అది కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని నమ్ముదాం. ఆ రీతిగా మనకి ఇచ్చిన వాటిలో నుండి ప్రభువుకి మన టైత్స్ అండ్ ఆఫరింగ్స్ పంపించి ప్రభువుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్కి మీరు వాటిని పంపించండి, దైవాశీర్వాదం పొందండి. ఇంతవరకు నా బ్రతుకులో నీవు
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు మెసేజ్ పెట్టండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు చూసేది షేర్ చేయండి. అనేకులు ఆత్మీయ మేలు పొందే విధంగా ఇందులో కూడా మీరు పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధనలో మాకు మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి ప్రభువా, ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఆయా స్థలాల్లో, ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మీ యొక్క ఆత్మలో తండ్రి ప్రభువా, మీ యొక్క నాయ తండ్రి ప్రభువా సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మా జీవితాలని మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకుని మేము ముందుకు వెళ్ళడానికి ఆ రీతిగా మా యొక్క జీవితాలను కట్టుకుని ప్రభువా, ఇప్పుడున్న ఈ తరంలో మిమ్మల్ని మహిమపరచడానికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా తండ్రి మా జీవితాలు, మా కుటుంబాలు ఉండినట్లుగా మీరు దీవించండి. మీ శిష్యులుగా తండ్రి మేము ప్రభువా ప్రతి దినము జీవించినట్లుగా దీవించమని ప్రభువా ఆ రీతిగా మీరు మా కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. ప్రభువా వారిని మీరు ఆ రీతిగా బ్లెస్ చేయండి. మమ్మల్ని మీకు అప్పగిస్తూ సిక్నెస్తో ఉన్న వారిని మీ నామలో ప్రార్థిస్తున్నాను. వారికి స్వస్థత, విడుదల కలుగుగాక. ప్రభువా వారికి ఉన్న ప్రతి విధమైన సమస్య, వారికి ఉన్న తండ్రి ఏ అయితే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో నాయన తండ్రి, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, వాటన్నిటి నుండి మీరు మాత్రమే విడిపించగలరు నాయన. సంపూర్ణమైన డెలివరెన్స్, సంపూర్ణమైన నాయన తండ్రి ప్రభువా విడుదల, స్వస్థత, సమాధానం, ఆశీర్వాదం కలుగుడుగాక ప్రార్థిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.